హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మీ పేటిఎం యాప్లోని యూపీఐ పిన్ అనేది ఎలా మార్చుకోవాలో చూద్దాము. సో ముందుగా పేటిఎం యాప్ని ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం యూపీఐ పిన్ అనేది ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు, యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు సెట్ చేసుకుంటాము. సో అది ఎప్పుడైనా మనకి ఫ్యూచర్లో ఒకవేళ మార్చుకోవాలంటే కనుక ఏ కారణం వల్లైనా, సో అది ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. సో ఇక్కడ ఈ ప్రొఫైల్ పిక్చర్ అనేది ఉంది కదా, దీని మీద ముందుగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీ పేరు, క్యూఆర్ కోడ్ అనేది కనిపిస్తుంది. సో అది కొంచెం స్క్రోల్ చేసుకుని కిందకి వెళ్తే ఇక్కడ యూపీఐ అండ్ పేమెంట్ సెట్టింగ్స్ అని ఉంది కదా, సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఈ పేజ్ వస్తుంది. ఇందులో ఈ పేజ్లో కూడా ఇక్కడ మీకు యూపీఐ ఐడి అనేది కనిపిస్తుంది. సో మనం యూపీఐ పిన్ మార్చుకోవాలి కాబట్టి ఇంకొంచెం స్క్రోల్ చేసుకుంటూ కిందకు వెళ్తే ఇక్కడ ఈ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే మనము పేటిఎంతో లింక్ చేసుకున్నామో ఆ బ్యాంక్ అకౌంట్స్ లిస్ట్ అంతా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఒకవేళ మీది యాప్ కనుక అప్డేట్ లేకపోతే కనుక మీకు స్క్రీన్ కొంచెం వేరేగా కనిపించవచ్చు. సో మీరు ఒకసారి యాప్ అప్డేట్ చేసుకుంటే కనుక మీకు ఈ విధమైన స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీరు ఏ బ్యాంక్ది అయితే యూపీఐ పిన్ మార్చాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేస్తున్నాను. సో దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఈ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు యూపీఐ పిన్ అని కనిపిస్తుంది కదా, 6 డిజిట్ యూపీఐ పిన్ ఎగ్జిస్ట్స్. కొన్ని బ్యాంక్స్కి 4 డిజిట్స్ ఉంటాయి, కొన్ని బ్యాంక్స్కి 6 డిజిట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఎస్బీఐలో 6 డిజిట్ పిన్ ఉంది. సో ఈ యూపీఐ పిన్ మీరు మొదటిసారి కనుక సెట్ చేసుకునేటట్టయితే ఇక్కడ మీకు సెట్ పిన్ అని వస్తుంది. బట్ మనది ఆల్రెడీ పిన్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది కాబట్టి ఇక్కడ మనం మార్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి చేంజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాము. ఈ యూపీఐ పిన్ అనేది ఎప్పుడైనా మనం ఒకవేళ మర్చిపోయినా కూడా మనకి ఈ ఆప్షన్ ద్వారా మనము మార్చుకునే అవకాశం ఉంటుంది. సో ఆర్ ఏదన్నా ఎప్పుడైనా మనము ఎవరికన్నా మన పిన్ అనేది షేర్ చేసాము, సో అప్పుడు కూడా మనం మళ్ళీ రీసెట్ చేసేసుకుంటే మంచిది. ఈ యూపీఐ పిన్ అనేది కొన్ని బ్యాంక్స్కి 6 డిజిట్స్ ఉంటాయి, కొన్ని బ్యాంక్స్కి 4 డిజిట్సే ఉంటాయి. సో ఇక్కడ ఈ ఎస్బీఐ వాళ్ళు 6 డిజిట్ యూపీఐ పిన్ అని చెప్పారు. సో ఇది ఆల్రెడీ కనుక మీరు సెట్ చేసుకుని ఉంటే కనుక ఇక్కడ మీకు చేంజ్ అని కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకుంటున్నట్టయితే కనుక మీరు సెట్ పిన్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ యూపీఐ పిన్ అనేది ఒక్కొక్కసారి మనము ఎవరికన్నా షేర్ చేసామనుకోండి, సో అప్పుడు మనం మన పిన్ అనేది మార్చేసుకుంటే మంచిది. సో అలాంటప్పుడు ఈ చేంజ్ పిన్ ద్వారా మనము పిన్ అనేది మార్చుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా మీరు పిన్ మర్చిపోయినా కూడా మీరు ఈ చేంజ్ ఆప్షన్ ద్వారా మీరు కొత్త పిన్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ చేంజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు యూజ్ డెబిట్ కార్డ్, యూజ్ ఆధార్ కార్డ్ అని 2 ఆప్షన్స్ ఇచ్చింది. సో మీరు పిన్ మార్చుకోవాలనుకున్నప్పుడు మీకు ఏదో డెబిట్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఆ డీటెయిల్స్ అవసరం ఉంటుంది. సో కొన్ని బ్యాంక్స్ అయితే ఓన్లీ డెబిట్ కార్డ్ ఆప్షనే ఇస్తుంది. ఇప్పుడు ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు 2 ఆప్షన్స్ ఇచ్చారు మనకి. సో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ ఇక్కడ కింద ఇంకా చూస్తే ఐ రిమెంబర్ మై ఓల్డ్ యూపీఐ పిన్ అని కూడా ఉంది. ఒకవేళ మీరు పిన్ జస్ట్ మార్చుకుందాం అనుకుంటున్నారు, మీకు పాత పిన్ నెంబర్ గుర్తుంటే కనుక మీరు ఐ రిమెంబర్ మై ఓల్డ్ యూపీఐ పిన్ అంటే కనుక సో మీరు ఎంటర్ ఓల్డ్ యూపీఐ పిన్ అని వస్తుంది. సో దీని ద్వారా కూడా మీరు పాత పిన్ నెంబర్ ఎంటర్ చేసుకుని మళ్ళీ మీరు ఏదైతే కొత్తగా పెట్టాలనుకుంటున్నారో అది ఎంటర్ చేసుకోవచ్చు. సో అలా కాకుండా మీరు డెబిట్ కార్డ్ ద్వారా కానీ ఆధార్ కార్డ్ ద్వారా కానీ మార్చుకోవాలనుకోండి, మీకు పాత పిన్ నెంబర్ గుర్తులేదు అంచేత మీరు డెబిట్ కార్డ్తో మార్చుకోవచ్చు ఆర్ ఆధార్ కార్డ్తో మార్చుకోవచ్చు. సో నేను ఇప్పుడు డెబిట్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ప్రొసీడ్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ బ్యాంక్ డెబిట్ కార్డ్ యొక్క లాస్ట్ 6 డిజిట్స్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. లాస్ట్ 6 డిజిట్స్ ఎంటర్ చేశాక ఇక్కడ ఎక్స్పైరీ ఉంటుంది కదా కార్డ్ మీద, అది ఎంటర్ చేయాలి. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేశాక మళ్ళీ ఇక్కడ ఈ ప్రొసీడ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత బ్యాంక్ ఒక పాస్వర్డ్, ఒక ఓటీపీ అనేది పంపిస్తుంది, 1 టైం పాస్వర్డ్. సో అది మీది ఆటోమేటిక్గా రీడ్ అయ్యే ఫెసిలిటీ ఉంటే కనుక ఆటోమేటిక్గా రీడ్ అయ్యి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ టిక్
మార్క్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ మనకి సెట్ 6 డిజిట్ యూపీఐ పిన్ అని వచ్చింది. సో ఇక్కడ మనము కొత్తగా ఏదైతే పిన్ సెట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ నంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. సాధారణంగా మనం పిన్ సెట్ చేసుకునేటప్పుడు మనకి ఈజీగా గుర్తుండేది ఏదైనా నంబర్ సెట్ చేసుకుంటే అప్పుడు మనకి ఫ్యూచర్లో మనకి గుర్తుంటుంది మర్చిపోకుండాను. సో ఇలా మొదటిసారి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ అదే పిన్ నంబర్ ఒకసారి కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ అడుగుతుంది, కన్ఫర్మ్ 6 డిజిట్ యూపీఐ పిన్ అనేసి. సో మళ్ళీ అదే పిన్ నంబర్ని ఇంకొకసారి ఎంటర్ చేయండి. సో ఇలా రెండోసారి కూడా ఎంటర్ చేశాక మళ్ళీ టిక్ మార్క్ మీద క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన తర్వాత యువర్ యూపీఐ పిన్ హ్యాస్ బీన్ సెట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఇప్పుడు మనము కొత్త యూపీఐ పిన్ వాడి మన పేమెంట్స్ ఏమైనా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము యూపీఐ పిన్ అనేది 2 బ్యాంక్ అకౌంట్స్ ఉంటే రెండిటికి కూడా మార్చుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకో బ్యాంక్ అకౌంట్ది కూడా మార్చాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ బ్యాంక్కి 4 డిజిట్ యూపీఐ పిన్నే ఉంది. సో అది మీరు చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో అలాగే మీకు ఒకవేళ ఆ పిన్ నంబర్ కనుక, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఓన్లీ డెబిట్ కార్డ్ డీటెయిల్సే అడుగుతుంది. ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ అనేది ఆప్షన్ రాలేదు. బట్ ఇక్కడ ఐ రిమెంబర్ మై ఓల్డ్ యూపీఐ పిన్ అని కూడా వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ ఆప్షన్ ఒకవేళ క్లిక్ చేస్తే ఎలా చేయొచ్చో చూస్తాను. సో ఇక్కడ ఓల్డ్ పిన్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఓల్డ్ పిన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త పిన్ నంబర్ ఏదైతే ఉందో అది మీరు ఎంటర్ చేయమని అడుగుతుంది. సో అదే మళ్ళీ ఇంకొకసారి కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి మళ్ళీ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత యూపీఐ పిన్ హ్యాస్ బీన్ సెట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఇప్పుడు నేను నా 2 బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించిన యూపీఐ పిన్స్ అనేవి మార్చి చూపించాను కదా. సో ఒకటి మీకు పాత పిన్ నంబర్ తోటి కూడా మీరు మార్చుకోవచ్చు. సో ఎటొచ్చి మీరు ఇప్పుడు ఫ్యూచర్లో ఏమైనా పేమెంట్స్ చేయాలనుకున్నప్పుడు ఈ కొత్త పిన్ నంబర్నే గుర్తుంచుకుని అదే వాడవలసి ఉంటుంది. సో ఈ విధంగా మీరు పిన్ నంబర్ అనేది ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఎన్నో మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.